వచ్చే చీపురు కట్టను ప్రతిరోజు వాటర్తో క్లీన్ చేసుకోలేం కదండి. దాంట్లో ఉండే వెంట్రుకలు కానీ లేదా ఏదైనా డస్ట్ అనేది అలాగే ఉండిపోతుంది. బట్టలు రాసే బ్రష్ ఉంటుంది కదండి, ఆ బ్రష్తో మనము ఇలా ఒక 2-3 టైమ్స్ పాటు బాగా రాసామనుకోండి, దాంట్లో ఉండే వెంట్రుకలు కానీ సన్నటి మట్టి కానీ ఈజీగా కిందికి వచ్చేస్తుంది. ఇలా చీపురు కట్టను మనము అప్పుడప్పుడు మధ్య మధ్యలో క్లీన్ చేసుకోవాలి. చూసారు కదండి, చీపురు కట్టలో నుంచి ఇలాంటి సన్నటి డస్ట్ కూడా వచ్చింది. చెవులకు ఇలాంటి పెద్ద కమ్మలు పెట్టినప్పుడు చెవి నుండి కిందికి జారుతూ ఉంటాయండి. టైంకి ఒక్కొక్కసారి బటన్ అనేది లేనప్పుడు ఇలా మనము కూరగాయలకు కొత్తిమీర పుదీనాకు రబ్బర్ బ్యాండ్లు వేస్తారు కదండి, అలాంటి రబ్బర్ బ్యాండ్ను ఒకటి తీసుకొని ఇలా టైట్గా వెనక సైడ్ రబ్బర్ అనేది వేసుకోవాలి. ఆ తర్వాత మనము ఇలా పెట్టేసామనుకోండి, చెవి నుండి కిందికి జారకుండా ఎంతసేపు అయినా అలాగే ఉంటాయి. నెట్ జాలి ఉంటుంది కదండి, మనము గాలి అనేది ఫ్రెష్గా రావాలన్నా వెంటిలేషన్ ఎక్కువగా రావాలంటే సన్న డస్ట్ అనేది ఈ జాలీలో అలాగే ఉండిపోతుందండి. ఇలా పాడైపోయిన ఒక టూత్ బ్రష్తో మనము ఈ జాలిని ఇలా బాగా రాయాలి. ఇలా రాయటం వలన ఈ చిన్న చిన్న రంధ్రాలలో ఉండే డస్ట్ అనేది బయటికి వెళ్ళిపోతుంది. అప్పుడు మనకి వెంటిలేషన్ కానీ గాలి అనేది ఈ జాలి హోల్స్ల నుండి ఇంట్లోకి ఈజీగా వస్తుంది. చూస్తున్నారు కదండి, మనము జాలి డోర్ని ఇలా బ్రష్తో అప్పుడప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండాలి. చూసారు కదండి, ఇప్పుడు జాలి డోర్ అనేది నీట్గా కొత్త దానిలా కనబడుతుంది. డ్రెస్లు కానీ శారీ కింద ఫాల్ అనేది ఎప్పుడైనా చినిగినప్పుడు మనము స్టిచ్చింగ్ వేసుకోవడానికి టైం లేనప్పుడు ఇలా డబుల్ గమ్ టేప్ ఉంటుంది కదండి, ఎక్కడైతే చినిగిందో అక్కడ డబుల్ గమ్ టేపుతో అతికించేసేయండి. ఇలా మనము అర్జెంటు టైంలో ఎక్కడికైనా వెళ్ళాలి అంటే ఇలా స్టిచ్చింగ్ లేకుండానే ఇలా చిన్నగా చినిగిపోయిన వాటిని కూడా మనము ఈజీగా 1 సెకండ్లోనే అతికించుకోవచ్చు. ఇలా డబుల్ గమ్ టేపుతో అతికించినట్టు అస్సలకే కనిపించదండి. స్టిచ్చింగ్ చేసిన దానికంటే కూడా చాలా నీట్గా కనబడుతుంది. మరొకటి, పిల్లల ఐడి కార్డులు కానీ ఆఫీస్కి వాళ్ళు వేసుకునే ఐడి కార్డులు ఉంటాయి కదండి, అవి ప్రతిరోజు కూడా వాళ్ళ మెడలోనే ఉంటాయి. అలా వేసుకోవడం వలన కొద్దిగా వాసన, చెమట వాసన వస్తుంది కదా. మనము ఇలా పౌడర్తో మధ్య మధ్యలో ఇలా క్లీన్ చేసామనుకోండి, ఎలాంటి బ్యాడ్ స్మెల్ రాకుండా ఈ ఐడి కార్డులు కూడా చాలా నీట్గా మంచి సువాసన అనేది వస్తూ ఉంటుంది. పౌడర్కి బదులుగా మీరు పర్ఫ్యూమ్ని కూడా యూజ్ చేయవచ్చు. సిలిండర్ ఖాళీ అయిన తర్వాత మనము ఇలా నిండు సిలిండర్ని తీసుకొచ్చేటప్పుడు ఫ్లోర్కి లైన్స్ పడకుండా ఉండాలంటే గ్యాస్ నిండుగా ఉన్నప్పుడు ఇలా సిలిండర్ తెచ్చేసామనుకోండి, ఫ్లోర్ పైన లైన్స్ పడకుండా ఉంటాయి. మన పని కూడా చాలా సులువుగా అయిపోతుంది. ఎవ్వరి సహాయం లేకుండానే ఈ పనిని చేసుకుంటాము. ఫ్రిడ్జ్ డోర్ని మనము ఏదైనా పొడి క్లాత్తో క్లీన్ చేసుకున్నాం అనుకోండి, చాలా నీట్గా కనబడుతుంది. కానీ ఇలా ఫ్రిడ్జ్ లోపల ఉండే రబ్బర్ని మాత్రం అంత బాగా క్లీన్ చేసుకోలేం. దాంట్లో ఉండే ఇలాంటి జిడ్డు కానీ డస్ట్ అనేది అలాగే ఉండిపోతుంది. ఇలాంటి ఫ్రిడ్జ్ రబ్బర్ని క్లీన్ చేసుకోవాలంటే ఎలాంటి లిక్విడ్లు కూడా అవసరం లేదండి. వైట్ వెనిగర్ ఉంటుంది కదండి, ఇలా ఒక చిన్న బౌల్లోకి వైట్ వెనిగర్ని వేసుకోండి. పాడైపోయిన ఒక టూత్ బ్రష్ని తీసుకొని ఇలా వైట్ వెనిగర్లో బాగా తడిపేసిన తర్వాత ఫ్రిడ్జ్ డోర్ పైన ఇలా జిడ్డు మరకలు ఉన్నాయి కదండి, దాన్ని ఇలా క్లీన్ చేసుకున్నారనుకోండి, చాలా తక్కువ టైంలో ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఫ్రిడ్జ్ని క్లీన్ చేసుకోవడానికి మనము ఎలాంటి లిక్విడ్స్ని యూజ్ చేయాల్సిన అవసరం లేదండి. ఒక వైట్ వెనిగర్తో క్లీన్ చేసుకున్నాం అనుకోండి, ఘాటైన ఈ వెనిగర్కి ఎలాంటి జిడ్డు మరకలైనా తొలగిపోతాయి. ఫ్రిడ్జ్ రబ్బర్ని ఎప్పుడు క్లీన్ చేసుకున్నా కూడా ఇలా పాడైపోయిన టూత్ బ్రష్తో క్లీన్ చేసుకోండి, జిడ్డు అనేది ఇలా పూర్తిగా వచ్చేస్తుంది. ఇప్పుడు ఒక పొడి క్లాత్ని తీసుకొని ఇలా ఫ్రిడ్జ్లో ఉండే రబ్బర్ని అంతా కూడా క్లీన్ చేసుకోండి. చూసారు కదండి, మళ్ళీ ఎప్పటి మాదిరిగా ఇలా నీట్గా క్లీన్గా కనబడుతుంది. మన ఇంట్లో ఇలా వేస్ట్గా ఉన్న ఒక బెల్ట్ని తీసుకున్నాక ఇలాంటి కొన్ని రబ్బర్ బ్యాండ్లను కూడా తీసుకొని ఇలా బెల్ట్కు వీడియోలో చూపించిన మాదిరిగా కొద్దిగా గ్యాప్ ఇచ్చుకుంటూ ఈ రబ్బర్ బ్యాండ్లను వేసుకోవాలి. ఇలా బెల్ట్ మొత్తానికి కూడా నేను రబ్బర్ బ్యాండ్లను వేసుకున్నానండి. మీరు కొద్దిగా గ్యాప్ ఇచ్చుకుంటూ కూడా ఎన్నైనా రబ్బర్ బ్యాండ్లను వేసుకోవచ్చు. ఇప్పుడు వేస్ట్గా ఉన్న క్యాప్స్ ఉంటాయి కదండి, ఆ క్యాప్స్ని ఇలా రబ్బర్ బ్యాండ్లో వీడియోలో చూపించిన మాదిరిగా పైనకి పెట్టేసేయండి. ఇక్కడ పెన్ క్యాప్స్ని మీరు ఎన్ని కావాలంటే అన్ని పెట్టుకోవచ్చండి. ఇప్పుడు ఈ బెల్ట్ని మనము ఏదైనా హ్యాంగర్కి లేదా మేకు కానీ వేసుకోండి. ఇలా బెల్ట్కి క్యాప్ని పెట్టేసాం కదండి, దానికి కీ చైన్స్ కానీ ఇలా నెయిల్ కట్టర్ ఉంటుంది కదండి, మనకి ఏది అనుకూలంగా ఉంటే అవన్నీ కూడా ఈ క్యాప్లో పెట్టేసుకోవచ్చు. చూసారు కదండి, బెల్ట్కి నేను పౌడర్ డబ్బా, స్టిక్కర్ ప్యాకెట్లు, దువ్వెన, క్లిప్స్, అలాగే ఐడి కార్డులు ఇలా మనము బెల్ట్లో
ఎన్ని పెట్టుకోవడానికైనా చాలా వీలుగా ఉంటుందండి. స్పేస్ కూడా చాలా తక్కువగా తీసుకుంటుంది. ఇలా మనము పడేసే బెల్ట్ను కూడా ఇంట్లోకి చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా మనం దీన్ని కిచెన్లో చిన్న చిన్న స్పూన్స్ గరిటెలు పెట్టుకోవడానికి కూడా ఇలా ఎన్ని రకాలుగా అయినా యూజ్ చేసుకోవడానికి చాలా వీలుగా ఉంటుంది. వెడల్పుగా ఉండే ఒక ప్లేట్ని తీసుకొని కొద్దిగా సర్పుని వేసుకోండి. బాగా వేడి చేసిన హాట్ వాటర్ని ఈ ప్లేట్లోకి వేసుకోండి. ఈ 2 చాలండి. మన ఇంట్లో ఉండే చాపర్ని, నైఫ్ని, సీజర్స్ని, చపాతీలకి ఆయిల్ రాసే బ్రష్ని అన్నిటినీ కూడా ఈ హాట్ వాటర్లో ఒక 5 to 10 minutes పాటు అలాగే ఉంచేయడం వలన దాంట్లో ఉండే జిడ్డు అనేది పూర్తిగా ఈ వాటర్లోకి వచ్చేస్తుంది. చూసారు కదండి, మనము స్క్రబ్బర్ని కానీ బ్రష్ని వాడకుండానే ఇలా అలాగే ఉంచడం వల్ల దాంట్లో ఉండే ఈ ఆయిల్ కానీ జిడ్డు అనేది ఈజీగా వచ్చేసింది. ఆ తర్వాత మనము ఇలా సింపుల్గా పాడైపోయిన ఒక టూత్ బ్రష్తో అన్నిటినీ ఇలా రుద్దేసామనుకోండి, మళ్ళీ ఎప్పటి మాదిరిగా చాలా నీట్గా క్లీన్గా కనబడతాయి. ఆ తర్వాత ఈ వాటర్ అన్నీ తీసేసి మరొకసారి ఫ్రెష్ వాటర్తో క్లీన్ చేసుకున్నాం కదండి. చూసారు కదండి ఎంత నీట్గా ఉన్నాయో. అయిపోయిన సోప్ బాక్సులు కానీ కోల్గేట్ పేస్టులు బాక్సులు ఉంటాయి కదండి, వాటిని మనము వేస్ట్ పాడేయకుండా ఇలా రీయూజ్ కూడా చేసుకోవచ్చు. 2 sides కూడా ఇలా ఓపెన్ ఉంటుంది కదండి, దాన్ని వైట్ ప్లాస్టర్తో కానీ ఇలా మామూలు ప్లాస్టర్తో కవర్ చేయండి. ఈ కోల్గేట్ బాక్స్ పైన ఏదైనా క్యాప్ను పెట్టి మీరు చిన్న సైజ్ కానీ పెద్ద సైజులో ఎలా కావాలనుకుంటే అలా ఇక్కడ ఇలా రౌండ్గా గీసుకున్న తర్వాత మనము కట్ చేసుకోవాలి. ఇలా రౌండ్గా కట్ చేసుకున్న తర్వాత ఈ కోల్గేట్ బాక్స్ అనేది కొద్దిగా మందంగానే ఉంటుందండి. దీంట్లో ఇలా మనకి కావాల్సిన వస్తువులన్నీ కూడా పెట్టుకోవచ్చు. ఇలా బయటకి కనబడే విధంగా ఉంటాయి కాబట్టి ఏది పెట్టుకున్నా కూడా ఈజీగా తీసుకోవడానికి కానీ అందులో తిరిగి పెట్టడానికి ఇలా అనుకూలంగా ఉంటుంది. కొబ్బరి నూనె డబ్బాను మనము ఇలా డైరెక్ట్గా కబోర్డ్లో కానీ సెల్ఫ్లో పెట్టేసుకున్నాం అనుకోండి, దాని మరకలు అనేవి కింద ఫ్లోర్ పైన పడతాయి. ఇలా ఆయిల్ మరకలు అనేవి కింద పడకుండా ఉండాలంటే ఇలా వేస్ట్గా ఉన్న ఒక సాక్స్ను ఈ ఆయిల్కి వేసేయండి. ఇలా వేయడం వలన మనం పట్టుకోవడానికి గ్రిప్ బాగుంటుంది. ఆయిల్ మరకలు అనేవి కింద అస్సలకే ఉండవు. ఇలా అయిపోయిన ధూప్ స్టిక్ బాక్స్ ఉంటుంది కదండి, దీన్ని చాలా బాగా రీయూజ్ చేయొచ్చు. దీంట్లో పిల్లలు ఇలా రంగులు వేసుకునే కలర్స్ని కానీ నెయిల్ పాలిష్ని, నెయిల్ కట్టర్ని ఇలా మనము ఏది కావాలంటే అది ఈజీగా ఇందులో పెట్టుకోవడానికి వీలు ఉంటుంది. కింద పగిలేవి ఏవైనా ఉంటే ఇలాంటి ధూప్ స్టిక్ బాక్స్లో పెట్టుకోవడానికి చాలా కంఫర్ట్గా ఉంటుంది. వైట్ కలర్ షర్ట్స్ ఉంటాయి కదండి, లేదా యూనిఫామ్ షర్ట్స్ ఏవైనా సరేనండి, ఇలా బాగా మురికి పట్టేసాయి అనుకోండి, మనం వాషింగ్ మిషన్లో వేసామనుకోండి, మురికి అనేది కాలర్ షర్ట్ల పైన అస్సలకే పోదండి. మనము చేత్తో వాష్ చేస్తేనే అవి పూర్తిగా పోతాయి. అలాంటి వాటికి నేను ఒక మంచి టిప్ని చూపిస్తున్నానండి. చేత్తో వాష్ చేయకుండానే వాషింగ్ మిషన్లో మీరు మురికి పట్టిన డ్రెస్సులు కానీ వైట్ కలర్ డ్రెస్సులు అన్నీ కూడా వేసేయండి. ప్రతిరోజు వేసే వాషింగ్ మిషన్లో లిక్విడ్ కంఫర్ట్ని అవన్నీ వేసిన తర్వాత 1 స్పూన్ మాత్రం ఇది వేయండి. ఇది 1 స్పూన్ వేశారనుకోండి, బట్టలన్నీ కూడా మురికిపోయి ఐరన్ చేయాల్సిన పని కూడా ఉండదు. వాషింగ్ మిషన్లో మనము ఎక్కువగా ముడతలు వచ్చేసాయి కదండి, ఆ ముడతలు కూడా అస్సలకే రావు. నేను ఈ స్పూన్ని మనము లిక్విడ్ వేసిన దాంట్లో వేసేసి మనము వాషింగ్ మిషన్ ఆన్ చేసామనుకోండి, పూర్తిగా అయిపోయిన తర్వాత మనకి బట్టలు అనేవి తెల్లగా ఎక్కడ కూడా మురికి లేకుండా వస్తాయండి. ఇది వాషింగ్ సోడా అండి, మీకు చివర్లో కూడా దాన్ని చూపిస్తాను. కాస్ట్ అనేది చాలా తక్కువ ప్రైస్ ఉంటుందండి. దీన్ని మనము ఎక్కువగా వైట్ కలర్ క్లాత్లో వేసామనుకోండి, ఈ ఒక్క ప్యాకెట్ మనకి 8 నెలల నుంచి సంవత్సరం వరకు కూడా యూజ్ చేసేయచ్చు. నేనైతే ఇది తీసుకొని 1 year అవుతుందండి. నేను ఎక్కువగా మురికిగా ఉన్న బట్టల్లో మాత్రమే వేస్తాను. నేను కింద దీన్ని మీరు చూడండి, కింద నేను అవి కిచెన్ ఐటమ్స్ కానీ వేరే ఐటమ్స్ పెట్టేటప్పుడు దీంట్లో కూడా వాషింగ్ సోడా ఉంటుంది. చాలా తక్కువ ప్రైస్ అండి, 100 నుంచి 200 మధ్యలోనే ఉంటుంది. 100 నుంచి స్టార్ట్ అవుతుంది. మీరు ఒక్కసారి ఈ ఒక్క ప్యాకెట్ని తీసుకొని వాషింగ్ మిషన్లో వేశారనుకోండి, ఎంత మురికి పట్టిన బట్టలైనా తెల్లగా మారిపోతాయి. చూసారు కదండి, ఎక్కడ కూడా మీకు అసలుకి మురికి అనేది కనిపించదు. ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి షేర్ చేయండి. Thanks for watching.